అన్న బాయిల్స్ లా తర్వాతన చాక్లెట్స్ కేక్ సాఫ్ట్ లా దీన్ని మనం సింపుల్గా చాక్లెట్స్ లా అని కూడా పిలవచ్చు. చాక్లెట్స్ డే గేమ్ సాఫ్ట్ లా. Now let me explain Charles Gibbs law. I am ready to write this statement. At constant pressure, the volume of given mass of a gas increase or decrease by 1/273 times to its volume at 0 degree centigrade for every rise or fall in 1 degree centigrade temperature. So this is the basic statement what we call Charles Gibbs law. We know Charles law very well in our lower sessions. I think it is students. This is a law which gives a relation between volume and temperature. Yes, I got it. In last class, Boyle's law gives an information about what and what pressure and volume. But now today this is Charles Gibbs law which gives information about volume and temperature. But students, while we coming to this statement, first of all, I am introduced temperature here not in Kelvin scale. I am introduced temperature in which scale guys first of all? Celsius. Students, while we coming to the mathematical form of Charles law, if I want to know the volume of a given mass of a gas at some degree centigrade temperature, which is absolutely a V0 into 1 plus some degree centigrade temperature by 273, and this is the mathematical form of Charles law. We please understand first of all what this equation gives an information. Students, at constant pressure, the volume of given mass of a gas increase or decrease, whatever it may be. First of all, we choose a condition increase. So volume increase to what value guys? 1/273 times to its volume at 0 degree centigrade. And 0 degree centigrade equal volume kanna 1/273 times increase avutundi. Eppudu sir, if you raise the temperature 1 degree centigrade and a gas yokka temperature ni 1 degree centigrade raise cheste ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది సార్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఇనీషియల్ వాల్యూమ్ కన్నా అంటే V0 కన్నా ఎంత ఎక్కువ అవుతుందా బాగా 1/273 టైమ్స్ ఎక్కువ. ఎప్పుడు నువ్వు టెంపరేచర్ ని రేస్ చేస్తే, లేదు సార్ ఒకవేళ టెంపరేచర్ నేను ఫాల్ డౌన్ చేస్తే మీన్స్ డిక్రీజ్ చేస్తే ఆబ్వియస్లీ వాల్యూమ్ కూడా ఏమవుతుందన్న డిక్రీజ్ అవుతుంది. ఎంత అమౌంట్ సార్ మళ్ళీ సేమ్ అమౌంట్. ఓకేనా, అనే ఇనిషియల్ అమౌంట్ కన్నా 1/273 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. అందువల్ల కేవలం ఇక్కడ నేను ప్లస్ రాయడంలో అర్థం లేదు. ఐ ఇంట్రడ్యూస్ బోత్ ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా, ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడేమో పాజిటివ్ సైన్, టెంపరేచర్ డిక్రీజ్ అవుతున్నప్పుడేమో నెగటివ్ సైన్. అందువల్ల మనం ఆ రెండు సైన్స్ రాయడం ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈస్ గైస్ వాట్ వి కాల్ సింప్లీ చార్లెస్ Gibbs law. And students, now let me define simply in one line. If you want to know what is temperature at 1 degree centigrade, sir, an interesting one. If you multiply this one, V0 1 plus this is 1 degree by 273 T 1 degree kada. ఇప్పుడు ఫార్ములా ఎక్స్టెన్షన్ చెక్ ఏమైంది చూడు. V at 1 degree centigrade is equal to V0 plus 1/273 into ఎంతనన్నా V0. అంటే నేను 0 డిగ్రీ సెంటిగ్రేడ్
సెంటీగ్రేడ్ నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కి టెంపరేచర్ రేస్ చేస్తే వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందిరా నాన్న? వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయ్యిందిరా? V0 అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాల్యూమ్ కన్నా ఇంకా ఎన్ని రెట్లు పెరిగింది? 1/273 టైమ్స్ పెరిగింది. సరిపోయి ఏనన్నా? ఇప్పుడు వాల్యూమ్ టెంపరేచర్ డిక్రీజ్ చేస్తాను అనుకోనన్నా, ఇక్కడ నేను ప్లస్ రాసే పరిస్థితి లేదు, మైనస్. అందువల్ల నీకు ఆ చార్లెస్ గేల్స్ లాకి సంబంధించి ఈ స్టేట్మెంట్ కనుక అర్థమైతే మనకి క్లారిటీ ఉంటుంది అలా ఏం చెప్తుంది అని. ఏనా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఇంక్రీజ్ వాల్యూమ్ ఇంక్రీజ్, టెంపరేచర్ డిక్రీజ్ వాల్యూమ్ ఇంక్రీజ్. కానీ దీనికి మనకి అసలు మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కెల్విన్ టెంపరేచర్ ని కూడా డెరైవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ బేసిక్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ని తీసుకుని డియర్ స్టూడెంట్స్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ ని V1 అనుకుంటాను. T2 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అదే గ్యాస్ యొక్క వాల్యూమ్ ని V2 అనుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ కేసు నేను ఇంట్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంత నాన్న వాల్యూమ్ V1 కదా, అంటే V1 V0 into 1 plus టెంపరేచర్ ఎంత T1/273. ఇక్కడ V0 అంటే నీకు క్లారిటీ ఉండాలి నాన్న. వాట్ ఈస్ V0 సార్? ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ వాట్ టెంపరేచర్ రా నాన్న? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్. క్లారిటీ ఉండాలి. మరి ఇప్పుడు T2 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎలా రాయొచ్చురా నేను వాల్యూమ్ ని? V2 అనొచ్చు కదా ఏమా? అంటే V0 into 1 plus T2/273. say this is equation 1 నాన్న, say this is equation 2. ఇక్కడ 273 LCM కట్టే ఈక్వేషన్ 1 లో ఏమవుతుంది రా నాన్న? V1 is equal to V0 into 273 plus T1/273. ఈక్వేషన్ 2 కూడా అలాగే చెయ్. V2 is equal to V0 into 273 plus T2/273. is parallel. Equation 1 by equation 2. This equation by this equation. V1 by V2 is equal to V0 cancel, 273 cancel. What about the rest of one? 273 plus T1 degree centigrade by 273 plus T2 degree centigrade. Celsius scale plus 273. कैसे आगे बढ़े? Celsius scale plus 273 means which scale that is? Kelvin scale. That's why V1 by V2 is equal to Kelvin scale means represented with capital L and a capital T1 by capital T. Then how can you write this one now? V1 by T1 it is को चेता V2 not बैठे is equal to V2 by T2. बगाना V1 by T1 is equal to V2 by T2. Then absolutely V by T is constant. Say sir, V1 by T1 is equal to V2 by T2 అయినా అనుకున్నానా? దాని అర్థం ఏమిరా బంగారం? V by T is equal to what man? Constant. Constant. I'll write some K things. ఏనా? So means what బంగారం? V is equal to some K into T. Then absolutely V is directly proportional to a constant. No. Pressure. Are you got it nana? So this is Charles law. బంగారం ఓకేనా? నేను నీకు డైరెక్ట్గా నేను చెప్పేయచ్చు కదా నీకు ఇది V is directly proportional to capital T నాన్న అని. అర్థమవుతుందా? కానీ అసలు V directly proportional to capital T అన్నది మనకి ఏ స్టేట్మెంట్ నుంచి వచ్చింది అన్నది చాలా కీలకం. అర్థమవుతుందా? అందువల్లే మనం ఈ స్టేట్మెంట్ని సెల్సియస్ స్కేల్లో మొదలుపెట్టి ఏ స్కేల్కి తీసుకొచ్చాం? కెల్విన్ స్కేల్కి తీసుకొచ్చాం. సరిపోయి బంగారం now you please define what is Charles law for a given gas. Come on, at constant pressure the volume of given mass of a gas is directly proportional to no absolute temperature. Keep in mind what's the sound that is absolute temperature. Absolute temperature means Kelvin scale and normal temperature means Celsius. అందువల్ల ఇక్కడ మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పాలి. ఓకేనా? సో దట్స్ వై డియర్ స్టూడెంట్స్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ ఇఫ్ యు మెయింటైనింగ్ కాన్స్టెంట్ ప్రెషర్.
This is what we call charge. Guys, are you understood or not? Now, let me come into graphs. Guys, let me come into graphs. So these graphs to be called what, sir? Dear ones, these graphs to be called isobars. Bar is the unit of what? Pressure. Iso means same. Bar means pressure. Same pressure. Yes, I got it. Same pressure means what, man? Constant pressure. Then would you please define what are isobars? Isobars are the curves. Okay, now which are drawn between what and what, sir? Volume and temperature absolutely. Because we are maintaining pressure is constant. Yes, I got it. Now let me write the definition. Please allow with me, guys. Isobars are simply the curves which are drawn between their one's volume and temperature at constant pressure in students. So constant pressure దగ్గర వాల్యూమ్ కి టెంపరేచర్ కి మధ్యగా మనం గ్రాఫ్స్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్స్ ని ఏమని పిలుస్తాం రా మనం ఐసోబార్స్ అని పిలుస్తాం. ఎలాంటి గ్రాఫ్స్ వస్తాయి సార్ ఇక్కడ మనకి? Now let me write the different types of graphs what we have done here. Guys, just imagine this is volume on the axis. Girls, just imagine this is temperature on x-axis. And while you look at this equation, V is directly proportional to T, absolutely. Okay, means volume increase, temperature increase. Directly related or inversely related? Then what type of graph we are expected here? Straight line passing through origin. And this is happens at a pressure P1, and this is happens at a pressure P2, and this is happens at a pressure P3. And what an objective question once again. Please write the relation between P1, P2, P3. Is the question? అయితే P1 కి P2 కి P3 కి మధ్య రిలేషన్షిప్ ని ప్రయత్నం చేయండి. Guys, wait guys, wait. This is volume axis. Say sir. Come on, this is which axis? Okay. What type of relation you are expected between volume and pressure? Thank you. This is high volume. Has everybody got it? And the corresponding pressure is low. This is low volume. And the corresponding pressure is high. Come on, what's your answer now? P1 is greater than P2 is greater than P3. That's an objective. Has everybody got it? Okay, now very important objective question. కేవలం ఈ రెండు రిలేషన్ చూస్తే సరిపోతుంది. అంటే వాల్యూమ్ ప్రెషర్ కదా, హై వాల్యూమ్ లో ప్రెషర్, లో వాల్యూమ్ హై ప్రెషర్. I think you understood this. Girls, come on, say sir, no? Yes, sir. Please. Now let me introduce much more graphs. Now let me write different graphs possible for this one, guys. Just listen. I want to consider V by T once again. Okay, now along with which axis, sir? Either volume axis or temperature axis, whatever it may be. So what type of graph you are expected? And while you get this one, whatever the change going on with respect to volume and temperature individually, but the overall V by T is constant. ఓకేనా? అంటే వాల్యూమ్ టెంపరేచర్ ఎలా చేంజ్ అయినా V by T లో మాత్రం ఎటువంటి చేంజ్ రాదు. నేను పీవీ గ్రాఫ్ గీసాను కదా, అలా. అంటే ఎటువంటి కర్వ్ వస్తుంది ప్రకారం ఇక్కడ స్ట్రైట్ లైన్ which is parallel to which axis run on x axis. Either it is volume axis or it is temperature axis. Please, another important graph. And guys, here now let me introduce another graph, log T. Bangaram,
versus log V. Log V की log T की. Bangaram, just look at this one. Okay na? Bangaram, listen. Just look at this one. Taking logarithm on both sides. Log V is equal to log K plus log T. Once again, y is equal to c plus mx. కదా నాన్న, అంటే ఖచ్చితంగా ఇంటర్సెప్ట్ ఉంది కదరా. మరి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా మనం. ఇప్పుడు దీనికి లాగరిథం తీసుకున్నాం అనుకోరా. log v is equal to log k plus log t నాన్న, అంటే y is equal to c plus mx. అంటే net will pass through origin. Am I right? Okay, of course a straight line which represents that will increase but which makes some intercept on y-axis because intercept is there. Is that got it? So this is the intercept what we call log k. అర్థమవుతుందా? సో ఆ రకమైనటువంటి గ్రాఫ్ వస్తుంది ప్రకారం మనం log v కి log t కి కనుక ఆ గ్రాఫ్ గీసే ప్రయత్నం చేస్తాం. బంగారం మరొక గ్రాఫ్ ఉంది. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఈసారి ఇక్కడ నేను తీసుకునేది వాల్యూమ్ యాక్సిస్ కానీ ఇక్కడ తీసుకునేది మాత్రం బంగారం అబ్సల్యూట్ టెంపరేచర్ కాదు. ఏ టెంపరేచర్ లో నాన్న? సెల్సియస్ టెంపరేచర్. ఓకేనా? నాన్న మొన్న నేను అబ్సల్యూట్ టెంపరేచర్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ కింద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం వస్తున్నప్పుడు నేను నీకు అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ని ఇంట్రడ్యూస్ చేశాను, గుర్తుందా? వాట్ ఈస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ బంగారా? వాట్ ఈస్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్? Zero Kelvin. That's Bangaram. If I want in Celsius scale, absolute even minus 273 degrees centigrade. And what is the behavior of gas at that temperature, Nana? I think kinetic energy becomes zero, volume becomes zero, pressure becomes zero. Say sir. Okay now. So dear ones, my intention is just look at I just look at high temperature here. For a gas, I don't know what it is. If suddenly temperature decreases, what about volume? Decrease. So temperature decrease, volume decrease, temperature decrease, volume decrease, temperature decrease, volume decrease. Oh my God, sir! It touches a line at which volume becomes zero. Is that got it? It touches a line at which volume becomes zero. And are you imagine what is the temperature represent? It's sir, volume becomes zero. Yes sir, it's absolutely volume becomes zero. Volume becomes zero means 0 Kelvin, sir. Yes, you are right. But my scale is not in Kelvin. My scale is in scale, and that's why this is minus 273 degrees centigrade. Yes, sir, you got it? Okay, now we just imagine this is maintaining at pressure P1. Okay, and just look at this is maintaining at pressure P2, and just imagine this is maintaining at pressure P3. Whatever it is, the gas absolutely reaches zero volume whenever temperature decreases to minus 273. What an interesting one. Yes, I got it. So once again, dear ones, what type of relation we are expected between these three? The same rule we follow once again: high volume, least pressure; low volume, highest pressure, like that. Okay, Nana. So once again, what you say? P1 greater than P2 greater than P3, absolutely. These are, dear ones, the different graphs what we expected between volume and temperature. On our concept today, Charles. Okay, has everybody got it? Please, I give 2 minutes time. ఇక్కడ క్లారిటీ ఉండాలి. మనం స్టార్టింగ్ క్లాస్ లో చెప్పుకున్నది అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గరన kinetic energy of gas becomes what Ranana? Zero. Pressure of gas becomes what Ranana? Zero. And the volume of gas becomes what Ranana? Zero. Minus 273 degrees centigrade complete the solid state here.
ఆ మాలిక్యూల్స్ కి ఎటువంటి మూవ్మెంట్ ఉండదు, ఎటువంటి మోషన్ ఉండదు, అందువల్ల కైనెటిక్ ఎనర్జీ ఉండదు, ప్రెషర్ ఉండదు, బీయింగ్ ఏ సాలిడ్, వాల్యూమ్ ఉండదు, వాల్యూమ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎందుకంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంటే ఫార్ అపార్ట్ గా ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి క్లోజ్ గా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల వాల్యూమ్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఏమవుతుందో అక్కడ జీరో. The volume of a gas at 0 degree centigrade is doubled at what temperature? What an interesting question. ఏ టెంపరేచర్ దగ్గర 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్యాస్ యొక్క వాల్యూమ్ డబుల్ అవుతుంది సార్. The volume of a gas at 0 degree centigrade is doubled at what temperature? ప్రయత్నం చేయండి మీరు 1 or 2 minutes టైం ఇస్తే వీడు లా చేస్తారా చూడండి అమ్మా సార్. ఓకేనా? ఎలా సార్ ఆన్సర్ చేయాలి అసలు అది మనం ఆ ప్రాబ్లం చూసావా కంప్లీట్ గా ఎవరెవరి మీద డిపెండ్ అయిన ప్రాబ్లం అంటే అది వాల్యూమ్ ఓకేనా. వాల్యూమ్ అండ్ టెంపరేచర్ అంటే వి అబ్సల్యూట్లీ ఫాలో ఇచ్చినారని అన్న నో డౌట్ అండి అన్న అబ్సల్యూట్లీ చార్లెస్. సో అకార్డింగ్ టు చార్లెస్ లా వాట్ యు సే హియర్ మీన్స్ సింప్లీ v1 by t1 is equal to v2 by t2. But here the thing is initial volume we don't know what it is. Say some v liters, we have no idea on that one because it simply says the volume of gas, that's it. But the gas is maintained at such a conditions is absolutely 0 degree centigrade, but we know we never consider Celsius scale in states of matter, we consider only that's only Kelvin. Say got it. So 0 plus 273 Kelvin. The thing is volume of a gas becomes double, that is the statement. Double available. And this happens at what temperature, sir? This is the question. So you substitute here all the noun values. What we get? V1 Vman, V2 2Vman. Okay. No, I'm sorry. This is T1. This is T1. I think 273 here. What about V2, sir? 2V. I think this is temperature T2. V cancel ra bagaram. What about temperature T2 ra? V cancel kada. If you multiply 273, 546. No, I'm sorry sir, I'm sorry absolutely. Kelvin లో లేవు ఆప్షన్స్, సెల్సియస్ లో ఉన్నాయి సార్. ఓకేనా? సెల్సియస్ లో ఉన్నాయనుకోనన్నా -273 చేయాలిరా. అప్పుడు సెల్సియస్ ఎంత అవుతుందిరా? 273 ఈ మార్చుకోవడం ఎందుకు సార్? డైరెక్ట్ గా 0 వేసేద్దాం. ఏమే చేస్తాం 0 పర్వాలేదు. 0 వేస్తే ఎంత అవుతుందిరా? చిరాకు వచ్చి ఇన్ఫినిటీ. Because anything by 0 is infinity, and that's why we never do calculations, dear ones, in Celsius scale. Keep in mind. So absolutely we convert Celsius scale into Kelvin scale. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? నువ్వు నేరుగా తీసుకొచ్చి 0 పడేసేవనుకో ఇక్కడ ఎవరు అనకుండా అలా ఉండిపోతాం. ఇంకా ఏం చేయాలి? So we never made calculations in Celsius, Nana. We must convert into Kelvin. Are you got it, Nana? Please make a note. Very important problem.
if V20 comma V10 comma V0 be the volume of a given mass of a gas at 20 degrees centigrade comma 10 degrees centigrade comma 0 degrees centigrade respectively. Calculate the value of V20 in terms of V10. Very, very interesting question. V20 value ni మనం V10 లో చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే రబ్ చేస్తాం కదా. మరి సరేనా? మైలో మీరా? ఓకే, కొద్దిగా త్వరగా మనం ఈ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా కూడా కంప్లీట్ అవుతుంది కదా. ఏనా? నాకు ఒకసారి బంగారా ఇంతకుముందు మనం మ్యాథమెటికల్ ఫామ్ రాసాం కదా చార్లెస్ లాకి. ఆ మ్యాథమెటికల్ ఫామ్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. Vt is equal to Thank you. And I am ready to write V20 Nana because he asked me about V20. Okay, now means what's the volume of a gas at 20 degrees centigrade absolute. And now we want to write this is V0 and 1 plus 20 by 273. Guys, are you with me? అంతే కదా అన్న, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 రాయాలి, ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10 అన్న, మరి ఇక్కడ 20 అయితే 20. If we extend this one, guys, you please extend this one. This is V0 sir, and this 20 by 273 into V0 sir. Say sir, no guys. Thank you. And this is V20 man. This is V0, and this is 10 by 273 into V0, and this is 10 by 273 into V0. Guys, are you agree with me or not? 20 by 273 into V0 kada. Then we will use kada. 10 by 273 V0, 10 by 273 V0. Two parts. Absolutely what anna 20 by 273 V0. అసలు ఇలా ఎందుకు చేయాలి సార్? Because problem clearly asks us, would you please represent V20 in terms of V10 given. చదువుతున్నారన్నా? మరి ఇప్పుడు V0 plus 10 by 273 into V0 బదులు నేను ఏం రాయించుకుంటారా? V10. Thank you. That's the answer. ఏనా? దాంతో పాటుగా ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఏముంది అక్కడ? ప్లస్ 10 by V0 by 273 into 10. అన్నాను? ఇది క్లియర్ అన్నా? ఓకేనా? వాడు నాకు V20 వాల్యూ చెప్పు అన్నాడు కూడా చిరాకు చిక్కలతో ఆపించిన పెద్ద విషయం కాదు నాకు ఆప్షన్స్. కానీ వాడు ఏమన్నాడంటే, అరే బాబు V20ని నాకు V10 రిప్రజెంటేషన్లో చెప్పా అన్నాడు. మరి ఇప్పుడు ఈ 20 by 273 నేను 2 పార్ట్స్ కింద రాస్తే కదా నాకు 10 by 273 వచ్చేది. అరే ఇక్కడ 10 by 273 V0 ఉందంటే, ఇక్కడ 10 by 273 V0 ఉందంటే ఖచ్చితంగా V10 కదా మా. ఓకేనా? అంటే V0 ప్లస్ 10 by 273 V0 ప్లస్ V10. ఏనా? What about rest of V0 by 273 into 10? This is the main question. మరి అడిగినా మనం దాన్ని స్ప్లిట్ చేస్తే సరిపోతుంది అంటున్నా నా ఇంటెన్షన్ అది. ఓకేనా? మీకు ఇక్కడ డౌట్ వస్తుంది కదా స్ప్లిట్ చేయడం ఎందుకు సార్, ఇక్కడ బాగానే ఉంది కదా ఇది. వాడు కేవలం V20 కట్టమంటే బాగానే ఉందిరా, కానీ ఆ V20ని ఈ 10 టర్మ్స్లో కట్టమంటే మాత్రం మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రకారం దాన్ని స్ప్లిట్ చేయాలి. క్లియర్ నానా? ప్లీజ్. And this is second law nana, Charles Gale's law. Statement, graphs, and also problems. Okay na? Very important one in objective point of view.
ఇక్కడ మీకు క్లారిటీ దొరికిందన్న ఇంతకీ చేశాను ఇది అర్థమైందా నేను ఎలా స్ప్లిట్ చేశాను మళ్ళీ మీకు వీటెన్ ఎలా వచ్చిందో కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఏనా ప్లీజ్ and tomorrow class I'm going to explain the rest of class okay na